ఒరే నాయనా రారా, ఆ ఆటోకు బ్రేకులు చేపించుకోరా ఈరోజు ఆదివారము. లేదంటే ఎవరికొరికి డాష్ ఇచ్చి ఏదైనా లేని రంపులు తెస్తావురా నువ్వు. రారా రే నాయనా రా. అంటే నువ్వు పోయి చేపించుకొని వస్తావా? డబ్బులు దిగుతాడు ఏమో వచ్చిన బిల్లు. ఏ నేను కూడా వస్తాను బారా. ఎందుకు తాత నువ్వు నా ఇంట బ్రేకులు పడవు దానికి డబ్బులు ఒకటి నాకే. అంటే డబ్బులు మాత్రం ఇలా తాతొద్దు కదా నీకు. ఏడొచ్చింది తిప్పులబ్బా. రా తాత కానిలే రా, నువ్వే రా చేపిస్తూ కానీ. ఎంతసేపు తుడుస్తావురా? రారా నాయనా పోదాము. రే జాగ్రత్తగా చూసుకోండి పో. ఎవరికైనా గుద్దినామనుకో లేని పోని రగళ్ళు. సన్నగా పోతాలే తాత, నిదానంగా సన్నగా పోతాలే. క్యారీ వేళ పెట్టుకుంటావా? ఆటో నడుపుతున్నావు లేదంటే ఆటో ఆడుకుంటున్నావు? బ్రేక్ వెళ్ళని తెలీదా? బ్రేకులు పడలేదన్నా. బ్రేకులు పడలేదు సందులో అంతా తిప్పుతావా? బండి బ్రేకులు ఎప్పుతావా? కాకినాడలో పెట్టినావా బ్రేక్ బేకరీలో పెట్టినావా? అట్లే బ్రేక్ కొట్టకూడదా? నా బండి నిలబడలేదు. ఏంది బండి నిలబడదా? బ్రేక్ అన్నా సరే ఇంకా చూసుకోవాలి కదా. ఏంది సార్ మంచి ఇచ్చినారు. నా ఇక్కడ బ్రేక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా? బండికి బ్రేక్ పడలేదు. నా అవన్నీ తెలుదు, నా బండికి బ్రేక్. నాకు గుర్తుంది పాప, ఈడే అయితే చూపిస్తాను నేను చూపిస్తాను కానీ. అయ్యా అద్దప్ప ఇదేనప్ప బెస్ట్ బ్రేక్ సెంటర్ సిన్స్ 1997. ఫీల్ థింక్ క్వాలిటీ. 1997 అంటే ఏం పాత మనిషి. ఇది అడ్రస్ కోసం పెట్టినారు. ఇంకొక మెయిన్ షాప్ వచ్చేసి ఇప్పుడు బళ్ళారి బైపాస్ బ్రిడ్జి అది ఉండేదా? బ్రిడ్జి దగ్గర 4 చచ్చిపోతుంటరా. ఒరే ఆటో అనుకున్నావా ఫ్లైట్ అనుకున్నావా? బ్రేక్ అనేది ఒకటి ఉంటుంది. వాటర్ రన్ అయినా పార్ షాప్ దగ్గరికి పిలిచాపోయింటి మళ్ళీ ఇటు పిలుచుకొని వస్తే వచ్చినా నా బ్రేక్ కి. ఓ ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళ కింద చేయించుకొని పోయింటి. ఇప్పుడు ఆడ అడ్రస్ తెలియక పాన్ షాప్ కాడికి పోతే మళ్ళీ అన్న చెప్పారా నాకు తెలియదని చెప్పి తోలుకొని వచ్చినా. ఏంది ఊరికి ఇట్లా బ్రేక్ వేసి నిలబడేది 2-3 తగిలించుకొని వచ్చినట్లు అయిపోయింది. భయపడి 4-5 చోట్ల డాష్ ఇచ్చినాడు పోయి. అప్పుడెప్పుడో చేయించినా ఉంటా బాగుంది బండి. అలా చేయించి పంపించిపోయే. ఆటోలకు బ్రేక్ పనులు చేసానికి మేము ఉన్నాం పెద్దప్ప. అందుకే మేము ఉన్నాం. చేసి పంపిస్తాలే అండి మంచిగా. బాగా చేస్తావు. మీ దగ్గరికి వచ్చినా వెతుక్కొని బాగా చేయించి పంపి పోయి.
ఇదిగో చూడు మా దగ్గర వాటర్ ప్రూఫ్ లైన్లు, హీట్ ప్రూఫ్ లైన్లు, ఆయిల్ ప్రూఫ్ లైన్లు, ఇది మా క్వాలిటీ. మేము మంచిగా పనిచేస్తాము. పాత సీనియారిటీ మాది. ఇది లైన్లు ఊడిపోయి ఇవి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పని? 1997 నుంచి బెస్ట్ 27 సంవత్సరాలు. బెస్ట్. బండికి బ్రేకులు చాలా అవసరం. ఎంత కరెక్ట్గా పెట్టుకుంటే అంత సేఫ్టీగా ఉంటారు జనాలు. లేదంటే 27 సంవత్సరాల నుంచి చేస్తున్నాం పెద్ద, చాలా బాగా చేస్తున్నాం. మంచి మంచి పని. చాలా పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయే, ఎక్కడి నుంచి తెప్పించినాయి ఇవన్నీ? ఇవన్నీ కంప్యూటర్ మిషన్లు పెద్ద ఇవి. ఆహా అంతా కంప్యూటరైజ్డ్ వర్క్ ఇది. ఆహా అంతా పర్ఫెక్ట్ గా పనిచేస్తాము. ఒక్కసారి పనిచేస్తే 2-3 సంవత్సరాలు పనిచేస్తుంది. మంచి క్వాలిటీ ఇస్తాము. అంతా కంప్యూటర్ మిషన్ లో పనిచేస్తాము. మేము ఇంకా ఎవరికైనా కూడా మీ పేరే చెప్తాం. ఎందుకంటే మా బండికి బ్రేకులు బాగా చేసినావు కాబట్టి నీకు మేము ఎవరన్నా కానీ నీ పేరే చెప్తాం. బ్రేకులు బాగుంటే ఫ్యామిలీనే సేఫ్టీ ఉంటాయి. నేను ఎవరికి గుద్దం నీట్గా ఊరికే టచ్ చేస్తే పడతానే నా బండి. కాదు తాత, నేను చెప్పి నువ్వుకే కాదు, డబ్బులు నేను చేయించుకొస్తానంటే నువ్వు వస్తానని మంచిది ఆయనకి. నేను వచ్చినాను కాబట్టి చూసాను నిజే. ఎన్ని ఉన్నాయి చూడు, ఇవన్నీ చూపించినందుకు నాకు కూడా నమ్మకం కలుగుతుంది ఇప్పుడు. అట్లా బయట ఉన్నాడు బాగా చేస్తాడు అనే నమ్మకం నాకు వచ్చింది. లేదంటే నువ్వు యాడ హైదరాబాద్లో చేయించుకొని వస్తావేమో అని భయపడినాను నేను. నేను అందుకే అనింది, ఆడ పాత షాప్ ఉంది, నేను అప్పుడు పోయింది మర్చిపోయినాను. ఈ కొత్త ఆటో తీసుకున్నాక నీకు చెప్పింది డబ్బులు లేవు నా కాడ, హ్యాపీ దగ్గరికి పోవాలని. అందుకే కదా నేను వచ్చిండేది. నాకు అదే చెప్పి ఏం పడతాను కదా బ్రేక్. అబ్బో సార్ సార్ కోయిల్ పోయినాము, బాగుందా? ఫీలింగ్ ఎట్లా ఉంది సార్? బెస్ట్ బ్రేక్ సెంటర్ అని పెట్టినావు. అలాగనే పేరు తగ్గట్టుగా బెస్ట్గా ఉంది. ఫీలు, థింకింగు, క్వాలిటీ 3 చూపించినావు. బాగా చేసినావు. మాలాంటి మధ్యతరగతులకి తక్కువ ఖర్చుతో బెస్ట్గా చేసినావు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా 2-3 ఏళ్ళు తిరిగి చూడకూడదు. బండి బ్రేక్ చేస్తే మళ్ళీ నీకు 3 ఏళ్ళ తర్వాత కనబడతా చూడు. బాగా వస్తుంది. మేము ఎంతో మందికి ప్రమోట్ చేస్తాం భయ్. ఓకే, థ్యాంక్ యూ. బ్రేక్ బాగా వాడుకో, ఏమి లైఫ్ బాగుంటుంది. అవసరాన్ని బట్టి వాడుకో. డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఎవరైనా కానీ ఆటో వాళ్ళకి తక్కువ రేట్లో పనిచేస్తా. తక్కువ రేట్లో పనిచేసినాక లైఫ్ కూడా ఇస్తా. 1997 నుంచి మేము షాప్ పెట్టాము. 27 సంవత్సరాలు షాప్ పెట్టి. ఇంట్లో బ్రేక్ మీద కాలు పెట్టుకోవద్దు. పికప్ తక్కువ వస్తుంది. బ్రేక్ కాలు పెడితే మైలేజ్ తక్కువ వస్తుంది. ఏమి బ్రేక్ పని ఇప్పుడు చేస్తాం కదా, లైఫ్ చాలా వస్తుంది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తుంది లైఫ్. నువ్వు కాలు పెట్టుకుని తోలితే పికప్ రాదు, మైలేజ్ రాదు. ఏమి కాలు పెట్టుకోకుండా తోలుకో అవసరం. ఓకేనా? ఏం తాత పోదామా? ఓకే బాయ్. బ్రేక్ అంటే చూడు చూసా భలే చేసి